అందరికీ నమస్కారం. నా పేరు చక్రి. ఓకే. సో, ఈరోజు నేను ఒక మంచి బిజినెస్ ఆపర్చునిటీ చెప్పబోతున్నాను. సో, వీడియోని స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడండి. అప్పుడే మీకు చాలా కాన్సెప్ట్ అనేది ఏంటిదనేది మీకు అర్థమవుతుంది. ఓకే. సో, ఇంకోటి వచ్చేసి ఏంటంటే, మీరు ఛానల్ కనుక కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని అక్కడ పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఓకే. సో, టైం వేస్ట్ చేయకుండా టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. ఓకే. సో, మనము ఒక కంపెనీ గురించి మాట్లాడదాము. ఓకే. ఆ కంపెనీ పేరు వచ్చేసి లక్కీ 250. సో, ఈ ఒక కంపెనీ వచ్చేసి న్యూఢిల్లీ బేస్డ్ కంపెనీ. ఓకే. సో, ఇందులో మనము ఏం లేదు, మనము వచ్చేసి ఫస్ట్ మనము ఒక 250 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ పెట్టి మనం జాయిన్ అవుతాము. ఓకేనా. సో, మనం ఏంటంటే ఇప్పుడు మన డైలీ లైఫ్లో చాలా అమౌంట్ వెయిట్ చేస్తూ ఉంటాము. ఓకే. ఇప్పుడు మనం ఒక బిజినెస్ చేయాలంటే ఈజీగా అట్లీస్ట్ ఒక పాన్ షాప్ పెట్టాలని మినిమం ఒక 2-3 ల్యాక్స్ ఉండాలి. ఓకే. అట్లీస్ట్ ఒక 2-3 ల్యాక్స్ అంతెందుకు, ఒక కిరాణా షాప్ పెట్టాలన్నా ఒక మ్యాక్సిమం చేతిలో ఒక 2-3 ల్యాక్స్ ఉంటే కానీ అది నడవదు. ఓకే. సో, ఇందులో మనకి రూ. 250. ఓకేనా. సో, రూ. 250 మీరు బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. నెలకి ఈజీగా ఒక 40,000 అన్నీ వేసుకోవచ్చు. సో, మీరు ఈ వీడియో చూసే ముందు మీ మైండ్లో ఉన్న నెగిటివ్ థాట్ ఏమైనా ఉంటే కనుక అది దయచేసి డిలీట్ చేయండి. డబ్బులు వస్తాయా రావా అంటే, ఇప్పుడు నేనేం పని లేక వీడియోని చేయడం లేదు. ఓకే. ఎందుకు ఇంతకని చెప్తున్నానో కొంచెం అర్థం చేసుకోండి. ఓకేనా. సో, నెగిటివ్గా వెళ్తే నెగిటివ్గా జరుగుతుంది, పాజిటివ్గా వెళ్తే పాజిటివ్ జరుగుతుంది. సో, మీరు పాజిటివ్గా ఆలోచించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకేనా. ఓకే. సో, టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. సో, కంపెనీ పేరు వచ్చేసి ఏంటంటే లక్కీ 250. ఇది వచ్చేసి న్యూఢిల్లీ బేస్డ్ కంపెనీ. ఇందులో వచ్చేసి ఏంటంటే స్మాల్ ఇన్వెస్ట్మెంట్ ఒక 250 రూపీస్ పెట్టి మనం బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. సో, ఈ యొక్క బిజినెస్ ఎవరు చేయొచ్చు ఈ బిజినెస్ అనేది ప్రతి ఒక్కరు చేయొచ్చు. స్టూడెంట్స్, హౌస్ వైఫ్, టీచర్స్, కాలేజ్ స్టూడెంట్స్, ఎవరైనా చేయొచ్చు. ఇందులో కనుక మనము ఇందులో చేయాలంటే ఒక 18 ఏజ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఒక 18 ఏళ్ళు ఉన్న వయసు ఉన్న వ్యక్తి ఏ వ్యక్తి అయినా చేయొచ్చు. మీరు ఒక డైలీ ఒక 2 అవర్స్ స్పెండ్ చేస్తే చాలు. ఓకే. సో సో ఇందులో మనకి ఇన్కమ్ ఎలా వస్తుంది? సో, ఇది వచ్చేసి ఏంటంటే బైనరీ ప్లాన్. ఓకే. సో, బైనరీలో వచ్చేసి 2 లెగ్స్ ఉంటాయి. మనం ఇక్కడ చేయాల్సింది ఏంటంటే, మనము జాయిన్ అయిన తర్వాత ఒక 2 మెంబర్స్ని రిఫర్ చేయాలి. ఓకే. సో, ఇక్కడ గ్రాఫ్ కనుక మీరు చూడొచ్చు. మనం ఏం చేయాలంటే ఒక 2 మెంబర్స్ని రిఫర్ చేయాలి. సో, ఇది మీరు బి అనే వ్యక్తిని రిఫర్ చేస్తారు. మీకు కంపెనీ వచ్చేసి 100 రూపీస్ ఇస్తుంది. సో, 1 పేర్ ఈక్వల్ టు 100 రూపీస్. సో, ఈ ఏ అని అంటే ఇప్పుడు సారీ, ఒక నిమిషం. అంటే ఇప్పుడు ఎలా అంటే, ఇప్పుడు మీరు బి అనే వ్యక్తిని రిఫర్ చేసినందుకు మీకు కంపెనీ 100 రూపీస్ పే చేసింది. ఓకే. సో, ఈ ఒక 2 లెగ్స్ అనుకుందాం. ఇది రైట్, ఇది లెఫ్ట్ అనుకుందాం. ఓకే. ఇది రైట్, ఇది లెఫ్ట్, లెఫ్ట్ అనుకుందాం. సో, ఈ వ్యక్తి ఏం చేస్తాడు, మీ రైట్లో ఉన్న వ్యక్తి ఒక ఇద్దరిని రిఫర్ చేస్తే అతనికి 100 వస్తాయి. ఓకే. సో, మీ లెఫ్ట్లో ఉన్న వ్యక్తి కూడా ఒక ఇద్దరిని రిఫర్ చేస్తే అతనికి కూడా 100 వస్తాయి. సో, ఈ ఈ ఈ 100 రైట్లో ఉన్న 100, లెఫ్ట్లో ఉన్న 100 మొత్తం ఎంత 200. ఈ 200 కలిపి మీకు వస్తాయి. అర్థమవుతుందా? సో, ఏం లేదండి, మనం ఇక్కడ గ్రాఫ్ మీరు నీట్గా చూడొచ్చు. మీరు ఏ అనే వ్యక్తి, ఓకేనా. సో, మీరు ఏ అనే వ్యక్తి మీరు ఒక ఇద్దరిని రిఫర్ చేస్తే మీకు కంపెనీ 100 రూపీస్ ఇచ్చింది. ఓకే. మీ రైట్లో ఉన్న వ్యక్తి ఒక ఇద్దరిని రిఫర్ చేశాడు, అతనికి 100 రూపీస్ ఇస్తుంది కంపెనీ. ఇద్దరిని జాయిన్ చేస్తే అంటే 1 పేర్ ఈక్వల్ టు 100 రూపీస్. మీ రైట్లో ఉన్న వ్యక్తి ఒక ఇద్దరిని జాయిన్, మీ లెఫ్ట్లో ఉన్న వ్యక్తి కూడా ఒక ఇద్దరిని జాయిన్ చేస్తే అతనికి కూడా 100 వస్తుంది. ఇతనికి వచ్చిన 100 ఈ 200 కలిపి మీకు వస్తాయి. అర్థమవుతుందా? ఈ 200 కలిపి మీకు వస్తే వీళ్ళు చేసినందుకు వీళ్ళకి వస్తాయి. ఇద్దరు జాయిన్ చేస్తారు కదా, వీళ్ళకి వస్తాయి. అట్లా మీకు పర్ డే వచ్చి 16 పేర్స్ వస్తాయి. అంటే ఇప్పుడు మీరు బి అనే వ్యక్తిని రిఫర్ చేశారు. మళ్ళీ ఒకసారి క్లారిటీ చెప్తానండి. మీరు ఇప్పుడు బి అనే వ్యక్తిని రిఫర్ చేశారు, మీకు 100 రూపీస్ వచ్చింది. అయితే ఇతను ఒకరిని రిఫర్ చేస్తాడు, ఇతను ఒకరిని రిఫర్ చేస్తే మళ్ళీ మీకు 100 రూపీస్ వస్తాయి. సో, మీ రైట్ లెగ్లో ఒకతను, లెఫ్ట్ లెగ్లో ఒకతను వస్తే 100 వస్తాయి. మళ్ళీ అంటే మీరు చేయాల్సింది ఏంటి, ఇక్కడ 250 పెట్టి జాయిన్ అయిన తర్వాత ఒక ఇద్దరిని రిఫర్ చేయాలి. మనం చేయాల్సింది అంతే వరకు. 250 కట్టి ఒక ఇద్దరిని జాయిన్ చేయాలి. వాళ్ళకు కూడా అది చెప్పాలి మనం, ఒక ఇద్దరిని జాయిన్ చేయమని. ఓకే. సో, ఈ విధంగా టీమ్ రైట్లో ఒకరు, లెఫ్ట్లో ఒకరు, రైట్లో ఒకరు, లెఫ్ట్లో ఒకరు, రైట్ ఒకరు, లెఫ్ట్ ఒకరు. ఇప్పుడు ఎట్లా చెప్పాలంటే, ఇప్పుడు మనం ఆడే చెప్పులు వాడతాము. ఓకేనా. ఒక 2 స్లిప్పర్స్ కలిపితే 1 పేరు, అంటే జత. ఇంగ్లీష్లో పేరు అంటారు, తెలుగులో జత అంటారు. అట్లా మీకు మీ రైట్లో ఒక పర్సన్, లెఫ్ట్లో ఒక పర్సన్, రైట్ ఒక పర్సన్, లెఫ్ట్లో ఒక పర్సన్, ఇట్లా తగిలినప్పుడల్లా రైట్లో ఒకళ్ళు, లెఫ్ట్లో ఒకళ్ళు వచ్చినప్పుడల్లా మీకు 100 రూపీస్ వస్తాయి. అంటే మీకు ఈ 100 రూపీస్ ఎలిజిబుల్ కావాలంటే మీ రైట్లో ఒక పర్సన్, లెఫ్ట్లో ఒక పర్సన్ ఉండాలి. వాళ్ళు మీకు రావాలంటే మీరు చేసింది ఏం లేదు. మీరు ఏలో బిలో ఒక
ఏలో రైట్లో లెఫ్ట్లో ఒక 2 మెంబర్స్ రిఫర్ చేయాలి. ఈ రైట్లో ఉన్న పర్సన్ ఒక రిఫర్ చేస్తే, లెఫ్ట్లో ఉన్న పర్సన్ ఒక రిఫర్ ఇస్తే మళ్ళీ 100 వస్తుంది. అతనికి వస్తే మీకు వస్తాయి. మళ్ళీ ఇతను ఒక రిఫర్ చేస్తాడు, ఇతను ఒక రిఫర్ చేస్తాడు, ఇతను ఒక రిఫర్ చేస్తాడు, ఇతను ఒక రిఫర్ చేస్తాడు. అట్లా మీకు ఎవ్రీ పేర్ ఈక్వల్ టు 100 రూపీస్. మీరు గుర్తుందా, ఇక్కడ మీరు చేసింది 2 మెంబర్స్, 2 మెంబర్స్ 4 మెంబర్స్ సార్, 4 మెంబర్స్ 6 మెంబర్స్, 6 మెంబర్స్ 8 మెంబర్స్ సార్, 8 మెంబర్స్ 10 మెంబర్స్. అట్లా మీకు రైట్లో ఒక పర్సన్, లెఫ్ట్లో ఒక పర్సన్ కనుక మీకు మీ టీంలో వస్తే మీకు ఈచ్ పేర్ ఈక్వల్ టు 100 రూపీస్. ఈ విధంగా మనకి ఇన్కమ్ అనేది ఉంటుంది. ఓకేనా? సో మీకు క్లారిటీగా చెప్తాను, వినండి, మళ్ళీ ఒకసారి వినండి. మీరు ఓకే, ఒకసారి వినండి. సో ఇది వచ్చేసి మీరు రైట్ లెఫ్ట్ మీరు ఒక 2 మెంబర్స్ రిఫర్ చేశారు. మీరు ఒక 2 మెంబర్స్ రిఫర్ చేశారు, మీకు 100 వచ్చింది. సో మీ రైట్ లెగ్లో ఉన్న పర్సన్ ఒక ఇద్దరు రిఫర్ చేస్తాడు, అతనికి 100 వస్తుంది. మళ్ళీ మీ లెఫ్ట్ లెగ్లో ఉన్న పర్సన్ ఒక ఇద్దరు రిఫర్ చేస్తాడు, అతనికి 100 వస్తుంది. మీరు ఏబి అనే వ్యక్తిని రిఫర్ చేశారు, ఇతను ఒక 2 రిఫర్ చేస్తే ఇతనికి 100, ఇతనికి 100 వస్తుంది. వాళ్ళకు వస్తుంది, ఈ 200 కలిపి మీకు వస్తాయి 200. ఓకేనా? సో ఈ విధంగా ప్లాన్ అనేది వెళ్తుంది. మీకు రైట్లో ఒక వ్యక్తి రైట్లో ఇప్పుడు మ్యాచింగ్ 1 ఇక్కడ 1 పేర్ ఈక్వల్ టు 100 రూపీస్ వస్తాయి. అట్లా మీరు చేసింది ఇద్దరు నలుగురు అయితే 100, నలుగురు ఆరుగురు అయితే 100, 6-8 మంది అయితే 100. అట్లా మీకు అటొకలు మీరు చేయాల్సింది ఏంది, ఇద్దరినే, ఆ ఇద్దరు అట్లా పెరుగుకుంటూ వెళ్తారు. ఓకేనా? సో ఈ విధంగా మనం వెళ్తే ఈజీగా మనం నెలకి ఒక 40,000 రూపాయలు సంపాదించవచ్చు. ఓకే? సో ఇంకోటి వచ్చేసి ఇది వచ్చేసి మ్యాచింగ్ ఇన్కమ్. ఓకే, ఇది వచ్చేసి ఏంటంటే మ్యాచింగ్ ఇన్కమ్. నెక్స్ట్ వచ్చేసి రీఛార్జ్ ఇన్కమ్. మీ రిఫర్ ద్వారా మీరు డైరెక్ట్ ఒక 10 మెంబర్స్ రిఫర్ చేస్తే, అంటే మీ ద్వారా మీరు డైరెక్ట్గా ఒక 10 మెంబర్స్ రిఫర్ చేస్తే మీకు 1 మంత్ మొబైల్ రీఛార్జ్ ఫ్రీ ఇస్తుంది కంపెనీ. అంటే మీరు సంవత్సరంలో చేయండి, 10 నెలల్లో చేయండి, ఒక రోజులో చేయండి, ఎప్పుడు చేసినా సరే మీరు ఎప్పుడైతే 10 మంది రిఫర్ చేస్తారో 1 మంత్ మొబైల్ రీఛార్జ్ ఫ్రీ ఇస్తుంది. ఒకవేళ 20 మందిని రిఫర్ చేస్తే 2 మంత్స్ మొబైల్ రీఛార్జ్, అంటే 250 రూపీస్ ఉంటుంది కదా మనకి మార్కెట్లో బయట రీఛార్జ్, ఆ రీఛార్జ్ అనేది 1 మంత్ ప్యాక్ అనేది మనకి ఫ్రీ వస్తుంది. ఒకవేళ 30 రిఫర్ చేస్తే 3 మంత్స్ మొబైల్ రీఛార్జ్ ఫ్రీ వస్తుంది. 40 మెంబర్స్ రిఫర్ చేస్తే 4 మంత్స్ రీఛార్జ్ మనకి ఫ్రీ అనేది వస్తుంది. ఓకే, సో ఇందులో ఏం లేదు గాయస్. ఇప్పుడు ఇంకోటి వచ్చేసి అర్థమైంది అనుకుంటున్నా, మనకి 1:1 ఈక్వల్ టు 100 రూపీస్. ఇది వచ్చేసి మ్యాచింగ్ ఇన్కమ్, ఇది వచ్చేసి రీఛార్జ్ ఇన్కమ్. ఓకే, ఇది వచ్చేసి థర్డ్ ఇన్కమ్. ఇది వచ్చేసి అంటే లక్కీ స్పిన్. ఈ లక్కీ స్పిన్ అనేది ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి ఉంటుంది, అంటే ఎవ్రీ 180 డేస్కి ఒకసారి ఉంటుంది. సో ఇది ఒక మీ లక్ మీద బేస్ అయి ఉంటుంది. ఓకేనా? అది ఎవరికి వస్తుంది ఎవరికి తెలియదు. మీ లక్ బాగుంటే ఒకవేళ మీకే రావచ్చు. సో ఇందులో కూడా మనం పార్టిసిపేట్ చేయాలంటే ఏం లేదు, 250 రూపీస్ పెట్టి మనం జాయిన్ అవుతాం కదా, అదే ఇన్వెస్ట్మెంట్ మళ్ళీ పెట్టాల్సిన అవసరం లేదు. మనం ఎప్పుడైతే 250 రూపీస్ పెడతామో మనం ఎప్పుడైతే జాయిన్ అవుతామో మన లక్కీ స్పిన్ ఎలిజిబుల్ అవుతామో. ఇది 6 మంత్స్కి ఒకసారి ఉంటుంది. ఇందులో వచ్చేసి ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి 4 lakhs ఉంటుంది, సెకండ్ ప్రైజ్ వచ్చేసి 1.5 lakh, థర్డ్ ప్రైజ్ వచ్చేసి 45,000. అంటే ఈ లక్కీ విన్నర్ ఫస్ట్ ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి 4 lakhs వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక మెంబర్ని రిఫర్ చేశారు, ఒక దురదృష్టం కొద్దీ మీకు రాలేదనుకున్నారు లక్కీ స్పిన్. ఓకే, మీకు రాకపోతే మీరు డౌన్లైన్ మీరు రిఫర్ చేసిన వ్యక్తికి అతనికి వెళ్ళి అతనికి 4 lakhs వచ్చాయనుకోండి, అతనికి వెళ్ళి మీకు ఒక 10 to 20% వరకు కమిషన్ వస్తుంది. తర్వాత సెకండ్ ప్రైజ్ అంటే ఇప్పుడు మీ డౌన్లైన్ ఇంకా 4 lakhs ఇంకా ఎన్ని వేస్తే లక్కీ స్పిన్లో మీకు ఒక 10 to 20% వస్తుంది. అండ్ మీ పైన ఉన్న వ్యక్తికి కూడా 5% వరకు వెళ్తుంది. సో సెకండ్ ప్రైజ్ కూడా 1.5 lakh. ఇక్కడ మీరు చూసుకోవచ్చు 1.5 lakh. సో సెకండ్ విన్నర్కి వచ్చేసి 1.5 lakh. ఒకవేళ మీకు తగలిపోయినా మీ కింద వాళ్ళకి తగలిపోయినా వాళ్ళ కింద వాళ్ళ తగిలినా, అంటే ఇప్పుడు మీ కింద వాళ్ళు తగిలితే మీ పైన ఇద్దరికి కూడా ఇన్కమ్ అనేది వస్తుంది, పర్సంటేజ్ వస్తుంది. నెక్స్ట్ థర్డ్ ప్రైజ్ ల్యాప్టాప్ పడుతుంది. అంటే మీరు బైక్ కావాలంటే బైక్ తీసుకోవచ్చు, లేకపోతే 1.5 lakh తీసుకోవచ్చు. లేకపోతే థర్డ్ ప్రైస్ వచ్చి ల్యాప్టాప్ కావాలంటే ల్యాప్టాప్ తీసుకోవచ్చు, లేకపోతే 45,000 రూపాయల క్యాష్ అనేది తీసుకోవచ్చు. ఒకవేళ మీరు కనుక 45,000 రూపాయలు కనుక మీరు ఎన్ని చేస్తే మీ పైన ఉన్న వారికి వెళ్తుంది, వాళ్ళ పైన ఉన్న వాళ్ళకి వెళ్తుంది, మీకు వస్తుంది. ఈ విధంగా మీకు అదృష్టం బాలిపోయి మీ తగలపోయినా మీ కింద వాళ్ళు తగిలినా మీకు వస్తుంది. ఓకేనా? సో ఇది వచ్చేసి డైలీ పేమెంట్ ప్లాన్. సో ఫస్ట్ పేరు మాత్రం ఓకే, మీకు ఫస్ట్ ఇన్కమ్ కనుక జనరేట్ అవ్వాలంటే ఈ రైట్లో 1:2 ఆర్ 2:1 నుంచి ఫస్ట్ ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. అంటే 1:1 అంటే ఫస్ట్ పే అవుట్ కనుక మీకు రిలీజ్ అవ్వాలంటే, అంటే ఫస్ట్ ఇద్దరు జాయిన్ చేస్తే 100 రూపాయలు వస్తుంది కరెక్టే. సో మీకు ఫస్ట్ పే అవుట్ వచ్చేసి ఇటిద్దరు అటొక్కళ్ళు అవ్వాలి, లేకపోతే అటొక్కళ్ళు ఇటిద్దరు అయితే మీకు ఇన్కమ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇందులో వచ్చేసి ఏంటంటే డైలీ మనకి 16 pairs క్యాపింగ్ ఉంటుంది.
ఇక్కడ చూసుకోవచ్చు మినిమం విత్డ్రా 150 రూపీస్, 2 డైరెక్ట్ రిఫర్. ప్రతి ఒక్కళ్ళు ఒక ఇద్దరు రిఫర్ చేయాలి. బిజినెస్ చేయాల్సింది ఏం లేదండి. మీకు ఒక 5 ఫ్రెండ్స్ ఒక జేబులో ఒక 250 రూపాయలు ఉంటే ఎవరైనా చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి పే అవుట్ వచ్చేసి ఏంటంటే మండే నుంచి ఫ్రైడే వరకు ఎప్పుడు మనం విత్డ్రా పెట్టినా 24 అవర్స్లో మన అకౌంట్లో పడిపోతుంది. టీడీఎస్ అడ్మిన్ ఛార్జెస్ అంటే ట్యాక్స్ కూడా పడుతుంది గవర్నమెంట్కి. లీగల్గా ట్యాక్స్ పే చేసి మన బ్యాంక్ అకౌంట్లోకి వస్తుంది. సో ఎవ్రీ 6 అవర్స్కి 4 పేర్స్ క్యాపింగ్, అంటే 6 గంటలకి 4 పేర్స్ వరకు మనకి ఇన్కమ్ వస్తుంది. అంటే 6 గంటలకి 4 పేర్స్ అంటే 24 అవర్స్లో 16 పేర్స్, అంటే పర్ డే వచ్చేసి 16 జతల వరకు ఇన్కమ్ వస్తుంది. అంటే అటు 16 మంది ఇటు 16 మంది అయితే మీకు పర్ డే వచ్చి 1600 రూపీస్ వస్తుంది. ఓకేనా? సో ఇదండి ప్లాన్. ఇది ఒక మంచి కాన్సెప్ట్. మనం చేయాల్సింది ఇద్దరినే, వాళ్ళిద్దరు చేసుకుంటూ పోయినా వాళ్ళకి వస్తుంది, మీకు వస్తుంది ఇన్కమ్. సో ఇంకోటి వచ్చేసి ఏంటంటే మనము అంటే చాలామంది రిచ్ ఉంటారు, పూర్ ఉంటారు. రిచ్కి పూర్కి డిఫరెన్స్ ఏంటంటే రిచ్ పర్సన్ ఏంటంటే ఎవ్రీ ఆపర్చునిటీని ద రిచ్ గెట్ రిచర్ బికాస్ ద పూర్ థింగ్స్ ఎవ్రీ ఆపర్చునిటీ ఇస్ స్కామ్. అంటే రిచ్ అనే పర్సన్ ఎప్పుడు రిచ్ అవుతూ ఉంటాడు, బట్ పూర్ పర్సన్ ఏంటంటే ప్రతి ఒక్క అవకాశాన్ని కూడా ఒక స్కామ్ లాగా చూస్తాడు. అంటే ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళందరూ కూడా ఇప్పుడు నేను చెప్పేదంతా ఫేక్ అనుకుంటారు. ఒకసారి పాజిటివ్ ఆలోచిస్తే సక్సెస్ మీ అంతకే వస్తుంది. ఓకేనా? సో పేమెంట్ రూల్స్ గురించి మాట్లాడదాం. ఇంత చెప్పినా కొంచెం డౌట్ ఉంటుంది, పేమెంట్ వచ్చిందా రాలేదా అని. ఇక్కడ చూసుకోవచ్చు, నాకు వచ్చేసి 2000 రూపీస్ ఉంది. ఓకే, ఇక్కడ చూడొచ్చు మీరు 2000 రూపీస్ అని చేసిన తర్వాత 630 రూపీస్ మళ్ళీ నా టీం వాళ్ళు ఇస్తున్నారు 2630 అండ్ 1530 రూపాయలు అండ్ 170 రూపీస్. ఇక్కడ చూసుకోవచ్చు 850, 255, 680, 425, 510 ఈ విధంగా మనం మనీ అనేది ఎన్నియచ్చు. ఓకేనా? సో దయచేసి మీరు నెగిటివ్గా ఆలోచించకుండా పాజిటివ్గా ఆలోచించండి. సో వీడియో ఎంత గ్యాస్ మీకు నచ్చింది, మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా. ఓకే, 250 రూపాయలు ఉండి ఒక 5 ఫ్రెండ్స్ ఉంటే ఒక బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. ఓకేనా? సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఏం లేదండి, మనకు ఇద్దరిని జాయిన్ చేస్తాం, వాళ్ళు ఇద్దరు జాయిన్ చేసుకుంటూ పోయే కొద్దీ మనకి ఇన్కమ్ అనేది వస్తుంది. ఓకే, మనకి ఇప్పుడు ఒక జతకు వచ్చేసి 200 రూపాయలు వస్తుంది. అట్లా 16 జతలు, అట్లా డైలీ పేమెంట్ మనం తీసుకోవచ్చు. ఈ యొక్క బిజినెస్ మీకు అర్థమవుతుంది అనుకుంటారా? మీకు ఏమైనా డౌట్ ఉంటే డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి మీరు నాకు కాల్ చేయొచ్చు, వారు వాట్సాప్లో మెసేజ్ చేయండి. ఓకేనా? సో థ్యాంక్ యూ వెరీ మచ్.